ఇస్తుందా? ఇచ్చింది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెనుకనన్నియు తానగు విభుతలంటూ. నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిగా ఆరాధన చేసినా, వసంత నవరాత్రుల్లో రాముడిగా ఆరాధన చేసినా, మహాశివరాత్రి నాడు అభిషేకం చేసినా ఒక పరమాత్మకే చెందుతోంది. ఆయనవే ఈ రూపములన్నీ నువ్వు గుర్తిరిగిన నాడు ఆ జ్ఞానము పూర్ణము. అందుచేత యోగమాయని తలయందు ధరించినప్పుడు అది పరమేశ్వరుడి యొక్క అవిభాజ్యమైన శక్తి. అందుకని యమున దారిచ్చింది, లోపలికి వచ్చేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం, లోపలికి వచ్చేసిన తరువాత తలుపులు మూసుకున్నాయి, హృదయ గ్రంథి తెరుచుకుందంటారు. ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు భగవత్ సాక్షాత్కారానికి ఆ తలుపు మూసుకుంది, గొలుసులు చుట్టుకున్నాయి, మేకులు పడిపోయాయి.